హలో హలో నాను మీ జోగిని వచ్చాను. బరి తెగించిన కోడి చికెన్ షాప్ ముందుకెళ్ళి తొడగొట్టిందంట. కొంతమంది రాజకీయ నాయకులు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది నాకు. నోరుంది కదా అని లొడ 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 వాగేయడమే తప్ప మ్యాటర్ ఏం ఉండదు వాళ్ళ దగ్గర. ఈ సొల్లంతా ఇని 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 ప్రజల చెవుల్లోంచి మాత్రం రక్తాలు కారిపోతున్నాయి. ఈ వారం కూడా ఇలాంటి చెమక్కలు చాలా ఉన్నాయి. అయ్యేంటో చూసేద్దామా? నువ్వంటే నీ కొడుకు ఇంకా చేతగాని మాటలు. ఈ సొల్లు కబుర్లు తప్పించి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? మళ్ళా రావద్దు అంటే మళ్ళా వచ్చేస్తుందని మీకు అర్థమైందా? మీది కదా తండ్రి కొడుకులది తడిగొడ్డల పార్టీ. నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద దేకిచ్చినా కానీ నా అదృష్టం ఏంటో చెప్పనా, సార్ పెట్టిన టీ నేను కూడా తాగాను ఆ రోజు. మీ నాన్నగారు తెచ్చినటువంటి ఒక్క పథకం చెప్పండి తక్కువని. పక్క రాష్ట్రంలో ఒక హీరో కూల్గా కటౌట్లు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసి సీఎం అయిపోయాడు. ఇక్కడ నన్ను 15 ఏళ్ల నుంచి రోడ్డు మీద దేకించేస్తున్నారని ఆయన మీద ఆయనే జోకులు వేసుకున్నారు పవన్ కళ్యాణ్. రమ్మను సార్ ఏంటి మళ్ళీ పాములోకి వచ్చేసినట్టున్నారు? సపోజ్ మనందరం ఈ రూమ్ లో కూర్చున్నాం, బయట వాడు వచ్చి దాడి చేయాలంటే రూమ్ లో ఉన్నాడే తలుపు తీయాలి. సపోజ్ రూమ్ లో ఉన్న వాళ్ళే ఒకరి మీద ఒకరు దాడి చేసేసుకుంటే ఏంటి సార్ పరిస్థితి? నేను మొన్న తమిళ్ పాలిటిక్స్ చూస్తున్నా ఈ మధ్యన. వాళ్ళు ఎంత సుఖంగా చేశారా పాలిటిక్స్? ఎంత సుఖంగా చేశారు సార్? నాకు అసూయ కలిగేంత సుఖంగా చేశారు. మీకే అసూయ కలిగేలా చేశారు అంటే బూతులు తిట్టకుండా, చెప్పులు చూపించకుండా, ఆవేశంతో ఊగిపోకుండా చాలా హుందాగా చేశారనమాట. కరెక్టే కదా? కటౌట్లు పెట్టుకుంటే గెలిచేశారు. ఆయన కటౌట్లు పెట్టారు. మీరు 2019లో 2 చోట్ల పోటీ చేసి డక్అవుట్ అయ్యారు. చక్కగా సీఎంలు అయిపోయారు. ఆయన సంగతి పక్కన పెడదాం సార్. ఇక్కడ మీ పరిస్థితి ఏంటి? నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద దేకిచ్చినా కానీ 15 ఏళ్ళు రోడ్డు మీద దేకించిన చివరికి ఉప ముఖ్యమంత్రి అయ్యారుగా. ముఖ్యమంత్రి అవ్వలేదు చావు కొట్టేశారు ఈ మధ్యన. మిమ్మల్ని సీఎం కుర్చీలో చూడాలని మీ జన సైనికులు కోరిక. నేను మీకు ఒకటి చెప్పదలుచుకున్నా, మనకి ఎక్కడ ఉంది పార్టీ నడపడానికి శక్తి లేనప్పుడు ఈ ఆరాటం పోరాటం ఆవేశం ఇదంతా ఎందుకు సార్? టీవీ ఛానల్స్ ఉన్నాయా మనకి? అదేంటండి అలా అంటారు? ఎల్లో మీడియా లేదా ఏంటి? అవన్నీ మనయే కదా. కనీసం మనకున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని నాకు ఏదైనా కష్టం వస్తే అందరూ ఏకాభిప్రాయం మీద ఉంటారా? అలాంటి వాళ్ళందరినీ తీసి పడేయండి సార్. ఎలిమినేట్ దమ్ ఇమీడియట్లీ. మొన్నదాకా మాట్లాడిన వాళ్ళందరూ ఏం చేసావు నీ కులానికి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళందరికీ తమరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఎప్పుడన్నా కుల నాయకుడు నుంచి చెప్పాను? ఏటి బాబు ఏటన్నారు? నేను ఎప్పుడన్నా కుల నాయకుడు నుంచి చెప్పాను? అదిగో అది చూడండి ఒకసారి. మీ కోరికలు ఉన్నాయి కదా, ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి అవి చూపిస్తాం. చూసారా? అప్పుడు అలా ఇప్పుడు ఇలా. అందరూ అనుకుంటున్నట్లు మేము సింగపూర్కి వెళ్ళింది ఎంజాయ్ చేయడానికి కాదని చెప్పుకొచ్చారు ఆయన మేడం. చంద్రబాబు పెట్టించిన టీ తాగే అదృష్టం తనకు మాత్రమే దక్కిందని ఎంతగానో పొంగిపోయారు. నస్తండి ఏటి చేశారు? నా నాయకుడు, మనందరి నాయకుడు. ఏటి చేశారు? మీ నాయకుడు వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టి ఆ కుటుంబానికి ఇచ్చి తను కూడా వాళ్ళతో తాగిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఒక సీఎం అయ్యుండి అన్ని పనులు పక్కనెట్టి చొక్కాకి మైకులెట్టుకొని ఇల్లు తిరుగుతూ టీలు కాపీలు చేసి పబ్లిసిటీ చేసుకున్న నాయకుడు ఎవరన్నా ఉంటారా అని అడుగుతున్నారండి వైసీపీ వాళ్ళు. నా అదృష్టం ఏంటో చెప్పనా? చెప్పండి. సార్ పెట్టిన టీ నేను కూడా తాగాను ఆ రోజు. అబ్బా ఎంత అదృష్టం మేడం మీది. నేను అన్నా, సార్ మీరు టీ ఎప్పుడైనా బోనముకి పెట్టించారో లేదో గానీ ఒక మా అందరికి పెట్టే, నిజంగా మేము అందరం అదృష్టవంతులం సార్ అని. ఏంటి టీ ఇచ్చినప్పుడు కామ్గా తాగాలి గాని ఇంట్లో కూడా టీ చేస్తారా? పెద్ద మేడం కాఫీ ఇస్తారా? మీకు ఎందుకండి ఇవన్నీ? అటువంటి నాయకుడు అండి నా నాయకుడు. బాబు గారు టీ చేసి ఇచ్చినందుకే అలా సంబరపడిపోతున్నారంటే ఇంకా కాపీ చేసి ఇస్తే ఏటైపోతారో మీరు. మమ్మల్ని కూర్చోబెట్టి ఏం చెప్తారో తెలుసా? ఏం చెప్తారు? నేర్చుకోండి అయ్యా, నేను చెప్తాను. నేర్చుకున్నారా మరి? మీరు రాజకీయం నేర్చుకోండి, అడ్మినిస్ట్రేటివ్ నేర్చుకోండి అని చెప్పి మాకు లాంటి వాళ్ళందరినీ కూడా సింగపూర్ పంపిస్తే అది కూడా వాళ్ళు వేరే రకంగా ఆలోచించుకున్నారు. బాబు గారి దగ్గర నేర్చుకున్నది సరిపోవట్లేదని సింగపూర్ వెళ్ళారండి. అందరూ అనుకున్నారు సింగపూర్ విహారయాత్ర. మరి కాదండి, విజ్ఞాన యాత్ర అండి సింగపూర్ మాకు. మరి అలా అయితే మొత్తం మంత్రులందరినీ పంపించాలి కదా సింగపూర్కి. వాళ్ళకి అక్కర్లేదా విజ్ఞానం? టీడీపీకి 2 కొత్త పేర్లు పెట్టారు రోజా గారు. రైమం కోసం చిన్నబాబు, అదే లోకేష్ బాబు పెద్ద పెద్ద డెవిలేగులు చెప్తున్నారు కానీ
జూమ్ మీటింగ్ లో ఏం జరిగిందో మరిసిపోయారా అని ప్రశ్నించారు. నమస్తే రోజా గారు, మహానాడు చూసారండి? ఈ రాష్ట్ర ప్రజలకంతా అర్థమైంది. ఏటి అర్థమైందండి? ఇది మహానాడు కాదు, ఇది దగానాడు. అవునా? ఇది మహానాడు కాదు, బూతునాడు. ఆహా, ఇది మహానాడు కాదు, మాయనాడు. ఏం మాయ చేశారు మేడం వాళ్ళు? ఏదయ్యా ఆడబిడ్డనిది అంటే తల్లి చెల్లి గొడ్డలిపాటి. నిరుద్యోగ భృతి ఏది అని అడిగితే ఏమంటున్నారు మేడం? ఏదయ్యా నిరుద్యోగ వృత్తి లేదా ఉద్యోగాలు ఇస్తామన్నారు అంటే తల్లి చెల్లి గొడ్డలిపాటి. సున్నా వడ్డీ రుణాలు అడిగితే డ్వాక్రా సున్నా వడ్డీ రుణాలు అంటే తల్లి చెల్లి గొడ్డలిపాటి. పిడికి బియ్యానికి ఒకటే మంత్రం అన్నమాట. అసలు గొడ్డలి పార్టీ ఎవరిది? ఎవరిది? మీది. అవునా? మీది ఒక్క గొడ్డలి పార్టీయే కాదు, మరి మీది వెన్నుపోటు పార్టీ. ఇది అందరికి తెలిసిన విషయమే కదా మేడం. అలాగే చెప్పుల పార్టీ. అంతకు ముందు ఎప్పుడు ఈ పార్టీ గురించి వినలేదే. మామ గెలిపించుకున్న పార్టీని లాక్కొని ఆయన గెలిపించిన ఎమ్మెల్యేలతోనే ఆయన మీద చెప్పులేసిన గొప్ప నాయకుడివి నువ్వు. పాపం. అలాగే దొంగల పార్టీ. ఏం దొంగతనం చేశారు? ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీని, ఆయన జెండాని, ఆ పార్టీ మీద ఆయన పెట్టిన ఆస్తులంతా కూడా దోచేసుకున్న దొంగవి నువ్వు. ఇదంతా కూర్చుంది పక్కన ఎడదాం మేడం. కొత్త స్కీమ్ తీసుకొచ్చారు బాబు గారు. పిల్లల్ని కనండి, డబ్బులు ఇస్తా అంటున్నారు. ఈయనే ఉంటారు. ముగ్గురిని కనండి 30,000 ఇస్తాం, నలుగురిని కనండి 40 ఇస్తానని పిచ్చి మాటలు. అయ్యి పిచ్చి పిచ్చి మాటలు కాదంట మేడం, దూరదృష్టితో ఆలోచించి చెబుతున్న మాటలు అంటండి. పేదవాడేమో ముగ్గురిని కనాలంట, నలుగురిని కనాలంట. నువ్వేమో లింగులు ఇటుకని ఒకటి గంటావు, నీ కొడుకు లింగులు ఇటుకని ఒకటి గంటాడు. డబ్బులు ఇస్తాను అంటున్నాడు కదా మేడం. ఎక్కడికి సరిపోతాయి 30,000? సరే, నువ్వే అంటే నీ కొడుకు ఇంకా చేతగాని మాటలు. ఆయన ఏంటన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్ పేపర్లని ఎత్తుకుపోయాడంట. ఏమో మేడం, ఈ ముద్దపప్పు పక్క నుండి చూసాడా ఎత్తుకుపోతుంటే, లేదా ఆ పేపర్లు అందించాడా? ఊరుకోండి మేడం. మళ్ళీ పెద్ద బిల్డప్ మాటలు. ఏంటండి ఆ బిల్డప్ మాటలు? నేను రాజశేఖర రెడ్డి గారిని చూశాను, నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను, నేను ఎవరికీ భయపడినని. మరి ఏమనుకుంటున్నారు? ఆయన ఎవ్వులకి భయపడే రకం కాదు తెలుసా? జూమ్ లోకి కొడాలి నాని వంశీ వస్తేనే భయపడి పారిపోయి ప్యాంటు తడుపుకున్న నువ్వు, నీకెందుకు చెప్పు బిల్డప్ మాటలు? నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్య సినిమా డైలాగులు తెగవాడేస్తున్నాడు, నోటుకి ఏదొస్తే అది అనేస్తున్నాడు. కూటమి నాయకుల చిలక్కొట్టుడు ఎక్కువైపోయింది. చంద్రబాబు గారు కూడా చేతులు ఎత్తేశారు. అప్పుడప్పుడు ఎల్లో మీడియాలో మాత్రం కవర్ డ్రైవ్ స్టేట్మెంట్లు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నాడని సెటైర్లు వేశారు. పేరు నానిగారు. నమస్తే నానిగారు, ఏంటండి విశేషాలు? ఏదో సామెతగా ఉంది, చిన్నమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందంట. ఎందుకలా కూసింది సార్ ఆ కోడి? బాగా తింటం మరిగిపోయి నన్ను ఎవడేం చేయలేడు, నన్ను మాంసం వండుకోలేడు అని చెప్పని ఆదివారం పూట కూడా ఇల్లెక్కి కూసిందన్న సామెత ఉంది. అధికారం ఉంటే ఆదివారం కాదు అర్ధరాత్రి కూడా కోస్తుంది కోడి. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎవరిని ఎందుకు అదుపు చేయలేకపోతున్నారు? ఎమ్మెల్యేలను అదుపు చేయట్లేదు. ఊరుకోండి సార్, అప్పుడప్పుడు వార్నింగ్లు ఇస్తున్నారు కదా. ఒకటే మాత్రం ఒకటి వస్తుంది, ఒక 2-3 ఛానల్స్ లో ఏమొస్తుంది? చంద్రబాబు నాయుడు సీరియస్, ఓయమ్మో అమ్మాయి చేయబట్టుకున్నాడు సీరియస్, ఆ, ఆ అమ్మాయిని రమ్మన్నోడిని సీరియస్, ఆ, ఆడి పట్ల సీరియస్, బాగా తినేసిన సీరియస్, ఆహా, ఎమ్మెల్యే బాగా మట్టెత్తేస్తున్నాడు ఆడి మీద సీరియస్. బాబు గారు సీరియస్ అయ్యాడంటే ఎవరైనా సరే సెటరైట్ అయిపోవలసిందే. ఆడు మాత్రం మట్టి ఆపడు, ఇటు చేయబట్టుకోవడం ఆపడు, చేయలాగడం ఆపడు, సీరియస్ సీరియస్. ఏంటి సీరియస్? నవ్వకండి, సీరియస్ మ్యాటర్, నవ్వకండి, సీరియస్ మ్యాటర్. మాట మాటకి బాబాయ్ గొడ్లి, బాబాయ్ గొడ్లి. ఎక్కడికి వెళ్ళినా అదే మాట చెప్తున్నారు సార్ వాళ్ళు. మీది కదా తండ్రి కొడుకులది తడిగుడ్డల పార్టీ. తడిగుడ్డల పార్టీనా? ఇది ఎప్పుడు పెట్టారు సార్? తడిగుడ్డలతో గొంతులు కోసే పార్టీ మీదే కదా? అయితే మాత్రం వాళ్ళు అవునంటారా ఏంటి? దేవుడు సిగ్గట్లేదు అసలు మీకు అసలు. ఎందుకు సార్ మాటి మాటికి అలా దెప్పు పొడుతారు అన్నట్టు? ఏదో స్కామ్ జరిగింది అంటున్నారు, ఏంటి సార్ అది? ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసేటువంటి చదువు చెప్పేటువంటి గురువుల నియామకంలో కూడా ఈ తప్పుడు పనులు చేయడం. అసలు ఏం జరిగింది సార్? 16,000 పోస్టులకి 3,30,000 మంది పోటీ పరీక్ష రాస్తే మెరిట్ లిస్ట్ ఇవ్వాలా అక్కర్లేదా? ఇవ్వలేదా? ఇవ్వరంట. ఎవరికి ఎన్ని మార్కులు చెప్పాలి కదండి. చెప్పరంట. ఎందుకని? 3% స్పోర్ట్స్ కోటా అంట. ఆటలాడే వాళ్ళను ఎంకరేజ్మెంట్ చేయాలి కదా. టెట్ గాని డిఎస్సి గాని పరీక్ష రాయకుండా సరాసరి తీసేసుకుంటారంట. అసలు ఎన్ని ఆటలు ఉన్నాయి లిస్ట్ లో? 29 ఆటలుంటే ఆ 29 ఆటలని 67 ఆటలుగానే ఎంతో మార్చారు. ఏంటి సార్ ఆ 67 ఆటలు? 67 ఆటలు ఏంటయ్యా అంటే ఆశ్చర్యపోతారు మీరు. టెన్నికాయిట్, అది పర్లా, రబ్బర్ బాల్ క్రికెట్ కూడా ఉద్యోగం తీసేడే స్పోర్ట్స్ కోట అంట. చిన్నప్పుడు తాడు లాక్కునే వాళ్ళం, అటో 10 మంది ఇటో 10 చేంజ్ టగ్ ఆఫ్ వార్ అని. ఆ
ఆ తాడు లాగటంలో కూడా టీచర్లు పోస్ట్ ఇచ్చేయచ్చంట. ఏడు తాడు లాగిన వాళ్ళు కూడానా? ఇక దాంట్లో లేనిదే అంటే బచ్చాలు, గోడంబెళ్ళ, గోళీలు ఈ ఆటలు తప్పితే మిగతా అన్ని ఆటలు పెట్టారు. మీ వెనకాల ఎవరో ప్యాకాట్ కూడా ఉందా అని అడుగుతున్నారు సార్. ప్యాకాట్ లేదులేండి. ఎందుకని? ఎమ్మెల్యేలు ఊరుకోరుగా ప్యాకాట్ దీంట్లో పెడితే. అయితే ఇప్పుడు ఏంటంటారు సార్ మీరు? బోత్ ఆర్ నాట్ సేమ్ అనేది చెప్తున్నావు రోజు సొల్లు కబుర్లు. అవునవును, రోజుకు 3 సార్లు చెప్తున్నారు ఆ డైలాగ్. మెరిట్ లిస్టే బయట పెట్టేటువంటి సినిమా మీ దగ్గర లేదు. సినిమా డైలాగులు చెప్పుకోవటం ఎందుకు? మీరు ఇలాగే గట్టిగా మాట్లాడితే మీ మీద కూడా ఒక డైలాగ్ వదిలేస్తారు. చిన్నబాబు జాగ్రత్తగా ఉండండి. చంద్రబాబుకు భయం పట్టుకుంది, రాత్రులు నిద్ర పట్టట్లేదంట. అందుకే ఎక్కడికెళ్ళినా జగన్ 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 అని కలవరెత్తున్నారు. ఆయనకు తన ఫ్యూచర్ ఏంటో అర్థమైపోయింది అని అంటున్నారు అంబటి రాంబాబు గారు. నమస్తే గురుగారు, మళ్ళీ మీ పార్టీని రానియకుండా ప్రజలందరూ పూజలు చెయ్యాలంటున్నారు బాబు గారు, విన్నారా మీరు? మళ్ళా రావద్దు అంటే మళ్ళా వచ్చేస్తుందని మీకు అర్థమైందా? అర్థమైపోయి ఉంటది. అందుకే ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని కలవరెత్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మొన్న అంటున్నాడు, ఏంటంటున్నారు? ఆంబోతాడు. అంతకుముందు నన్ను అనేవాడు, ఇప్పుడు ఆంబోతని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నాడు. ఎవరు ఆంబోతులు? నువ్వు ఆంబోతు, నీ అబ్బాయి ఆంబోతు. వాళ్ళు ఆంబోతులని మీరు ఎలా డిసైడ్ చేస్తారు సార్? ఏ చేలో పడితే ఆ చేలో పడి ఇష్టం వచ్చినట్టు తినేటటువంటి అచ్చోసిన ఆంబోతులు బాబు కొడుకులు ఇద్దరు. వాళ్ళిద్దరు సంగతి పక్కన పెడదాం సార్. మరి అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడు గారు కూడా ఆంబోతే, దానిలో ఏం అనుమానం లేదు. లోకేష్ బాబు ఏమంటున్నారు విన్నారా? ఏమయ్యా నాకు అర్థం కాలేదు. లోకేష్ నోరు తిరుగుతుందా నీకు? ఎందుకు తిరగదు? ఎలా కావాలంటే అలా తిరుగుతుంది. ప్రపంచం అంతా తిరుగుతున్నావు స్పెషల్ ఫ్లైట్ లో, నోరు మాత్రం తిరగదు. ఊరుకోండి సార్, నోరు తిరగకపోతే అన్నేసి డైలాగులు ఎలా చెప్తాడు సార్ చిన్నబాబు? తెలుగు ఉచ్చరించడం కూడా రాదు. మళ్ళీ ఏమని అన్నాడా? కంపట్లేదా అన్నాడు. కంపట్లేదా అంటే ఏంటి సార్? కనపట్లేదా అనమంటే కంపట్లేదా అంటున్నాడు. ముందు అది నేర్చుకో అని నేర్చుకుంటారులేండి మెల్లగా. ఎవరో మాధవి ఉంది అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు. ఆ, మాధవి గారు అహర్నిశలు కష్టపడింది అనాలి. మాధవి గారు కష్టపడింది అంటున్నాడు. ఏదో నోరు తిరక్క అలాగ అనేసి ఉంటాడు సార్ చిన్నబాబు. తప్పేటుంది. అసలే నువ్వు ముద్దు అబ్బాయివి, మళ్ళీ ముద్దు పేర్లు పెట్టే కార్యక్రమం. జగన్ గారికి కూడా ఏవేవో పేర్లు పెడుతున్నాడు సార్ చిన్నబాబు. తెలుగు ఉచ్చరించడం కూడా రానటువంటి ముద్దబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారికి పేర్లు పెట్టే దశకు వచ్చావంటే ఒకసారి అర్థంలో చూసుకోవా. నన్నెవరూ ఏమీ పీకలేరు అని కూడా అన్నాడు సార్. పీకుతారు తొందరపడమాక. సరే సార్, ఇంకేంటి విశేషాలు? ఇంకో గొప్ప విషయం, మీరు ఆశ్చర్యపోతారు. ఏడు సార్ అది? వెలిగించుకోకుండానే చేపల పులుసు వండినటువంటి ఘటన సమర్థుడు నారా చంద్రబాబు నాయుడు గారు. గ్యాస్ ఆదా చేయమన్నారు కదా ప్రైమ్ మినిస్టర్ గారు, అందుకే అలా వండి ఉంటారు సార్ బాబు గారు. గ్యాస్ స్టవ్ మీద చేపల పులుసు వండినటువంటి ఓ మహానుభావ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకయ్యా ఈ డ్రామాలు నాకు అర్థం కాలేదు. రాజకీయాలంటేనే 3 డ్రామాలు 6 పంచ్ డైలాగులు అంతే. అదిగో అక్కడ కొడాలి నాని గారు ఉన్నారు, ఓ పాలు పలకరిద్దాం. నమస్తే నాన్నగారు, ఏంటండి విశేషాలు? వాళ్ళకి తెలిసింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి. ఏం చేస్తారు వాళ్ళు? మోడీ గారు ఎక్కడన్నా కనపడితే ఇట్లా వంగిపోవటం, పవన్ కళ్యాణ్ కనపడితే ఇట్లా కూర్చోవటం. ఏదేదేది మళ్ళీ ఓ పాలు చేసి చూపించండి సార్. లేకపోతే ఇట్ట ఈ డ్యాన్సులు, ఈ సొల్లు కబుర్లు తప్పించి 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి ఈ రాష్ట్ర ప్రజలకి? ఇంకా అంతకంటే ఏడు చేస్తారండి బాబు గారు. ఇక మైకు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తల్లి, చెల్లి, గొడ్డలి, గడిది గుడ్డు అని చెప్పి ఈ కబుర్లు చెప్పటం. ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఏడు చేసింది సార్. ఈ 2 సంవత్సరాల్లో నువ్వేం చేసావురా బాబు అని అడిగితే తల్లి, చెల్లి, గొడ్డలి. బోత్ ఆర్ నాట్ సేమ్ అని అంటున్నారండి లోకేష్ బాబు. 2 ఒకటి కాదు. బోత్ ఆర్ నాట్ సేమా? అబద్ధాలతో నలుగురిని కలుపుకొని గుంపులుగా వచ్చేవాళ్ళు వాళ్ళు. సింగల్ గా వచ్చే సింహం ఇది. 2 ఎట్ట అవుతాయి? ఒకటి, అది అందరికి తెలిసిందే కదా. ఓహో, మీరు అలాగొచ్చారా? బాగుంది. అన్నట్టు మహానాడును డైవర్ట్ చేయడానికే మీరు మీటింగ్ పెట్టుకున్నారని బాబు గారు ఓ పైరైపోతున్నారండి, చూసారా? అవునా, డైవర్ట్ అయిపోయిందా? అయిందంట. వెరీ గుడ్. ఓకే సార్, మళ్ళీ కలుద్దాం, మాట్లాడుకుందాం. మరి నన్ను ఉంటానండి. మా నాయకుడి మీద పంచులేస్తున్నారు, మళ్ళీ మేము కౌంటర్ ఇస్తే ఇంటికెళ్ళి బోర్మని ఏడుస్తారని అంటున్నారు వైసీపీ నాయకురాలు నాగమల్లేశ్వరి గారు. నమస్తే మేడం, మహానాడు తమాషాలు చూసారా?
దాని పేరు స్త్రీ శక్తి అంట. ఒక స్త్రీకి మీరు ఇచ్చినటువంటి విలువ ఏంటనేది మీరు పెట్టినటువంటి రికార్డింగ్ డాన్సులను బట్టి అర్థమైపోతుంది కదా. ఏంటి మహానాడులో రికార్డింగ్ డాన్సులు ఎట్టారా? అవ్వా ఇది ఎక్కడ సోద్యం అండి బాబు. మీ స్త్రీ శక్తి ఎలా ఉంటదనంటే కనిపిస్తే ముద్దన్న పెట్టాలా లేకపోతే కడుపన్న చేయాలి, అది మీ దృష్టిలో స్త్రీ శక్తి. మహానాడులో లీడర్ల పెర్ఫార్మెన్స్ ఎలాగుందో చెప్పండి. అక్కడ జరిగినటువంటి మీ పర్ఫార్మెన్స్లు చూసి మీ తండ్రి కొడుకులకి ఇవ్వాలా భాస్కర్ అవార్డు గానీ ఇంకా అంతకన్నా బెటర్ అవార్డులు ఏమన్నా ఉంటే. ఇప్పటికే గోల్డెన్ అవార్డులు వచ్చేయండి వాళ్ళకి. మహానాడు ఏందయ్యా అంటే 4 తిట్లు, 4 బూతులు, 4 విమర్శలు, 4 నిందలు. ఇట్లే కాదండి, మీ పార్టీని నాయకుల్ని సవాల్ కూడా చేశారు. చర్చకు నేను సిద్ధం అని మాట్లాడుతున్నారు లోకేష్ బాబు గారు. మరి వెళ్తారా చర్చికి? ఎవరు వెళ్తారు? మీరు ఒక్కసారి ఎమ్మెల్యే కదా అయ్యారు. అవును, మా దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే వస్తారు. చేతనైతే వాళ్ళతో చర్చల్లో కూర్చోండి. మీరు ఏంటి ఎమ్మెల్యేతో చర్చించాలా? అలా ఓకలో ఏకలాగా తీసి పారేస్తారేటండి. ఎలా కనిపిస్తాడు లోకేష్ బాబు మీ కంటికి? ఎన్టీ రామారావు గారు చేసినవి చెప్పుకోవడం కాదు సార్. లోకేష్ బాబు గారు, ఆ మీ నాన్నగారు తెచ్చినటువంటి ఒక్క పథకం చెప్పండి తక్కువని. తక్కువ చెప్పాలంటే కష్టం మేడం. కనీసం 2 రోజులన్నా టైం ఇవ్వండి. ఒక ఎక్స్ సీఎం ని పట్టుకొని పేర్లు మార్చేస్తున్నారు. అవునండి, ఏటేటో మాట్లాడుతున్నారు. మా నాయకుడికి జోలికి వస్తే మేము కూడా అనగలం. అనండి మరి. మేమంటే మీరు లబోదిబోమని ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చుంటారు. అలాగా మీరు పంచులు వేయగలరా? మీకన్నా బ్రహ్మాండంగా మంచి డైలాగులు చెప్పగలం. ఎందుకులేండి, మీరేమన్నా అంటే వాళ్ళ ఇంటికెళ్ళి ఏడుతూ కూకుంటే బాగోదు. లాస్ట్ పంచ్ అంటే కిక్కు ఏరా అన్నట్టు మీరు సినిమా డైలాగులు, మీ మామగారు బాలకృష్ణ డైలాగులు చెప్పినంత ఈజీ కాదు సార్ పరిపాలన చేయడం అనేది. ఆ పరిపాలన ఏముందిలేండి, 3 పంచ్ డైలాగులు 4 సినిమా డైలాగులు చెప్తే కార్యకర్తలు చప్పట్లు కొడతారు. ఇంకా అంతకంటే ఏటి కావాలి? ఏమో ఈ నేపాల్ మాంత్రికుడు ఎవరు? ఓయ్ బుస్సు తుస్సు అంటున్నాడంటే పెద్ద మాంత్రికుడు అయ్యి ఉంటాడు. ఎక్కడ గోలరా నాయన? మా తిరకాసాని పిలిస్తే ఈయనెవలో లైవ్ లోకి వచ్చి తూరిపోయాడు. సెట్ సెట్ పట్పట్టని మంత్రాలు చదివేస్తాడు. ఎక్కడున్నావమ్మా? నమస్కారం బాబా గారు. ఎవరు బాబా తమరు? బంచిక్ బాబా అంటారు నన్ను. హిమాలయాల్లో మంత్రాలు అవపోసన పెట్టా, బాలీదీవుల్లో బాణామతి నేర్చుకున్నా, ఛత్తీస్గఢ్ అడవుల్లో చేతబడి ప్రాక్టీస్. మిమ్మల్ని చూస్తుంటే అచ్చం మా తిరకాసలాగే ఉన్నారు బంచిక్ బాబా గారు. సోనే పరాచికాలా? కాశ్మోరాతో కబడ్డీ ఆడేస్తా, అష్టావక్రతో అష్టాచమ్మ ఆడేస్తా. తులసి దళం ఎప్పుడూ నా వెనకే ఉంటది, తులసి నా ముందే ఉంటది. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఏం అర్థమైంది? మీరు ఎండమూరి నవల్లో చదివి చదివి మంత్రగాడు అయ్యారేమో అనిపిస్తుంది సార్. మంత్రగాడంటే అంత చులకనా? నా మంత్రాల పవర్ ఏంటో చూపించమంటావా? మోహిని, రాగిని, శంకిని, లంకిని ఎక్కడున్నా రావాలి మీరంతా. ఎందుకలా కమాన్ కమాన్ అని పిలుస్తున్నారు? వాళ్ళతో ఏం పని మీకు? ఒక పెద్ద కార్యం కోసం రంగం సిద్ధం చేస్తున్నాను డిబ్బక. ఏమిటి స్వామి ఆ ఘనకార్యము? ఓ నాయకుడిని గెలవకుండా చేసే ఓ కాంట్రాక్ట్ వచ్చింది. అందుకే చేతబడిని ప్రాణామతిని మిక్సింగ్ చేసి చేతమతి చేస్తా ఉన్నా. మంత్రాలకు చింతకాయలు రాలవు అంటారు కదా, మరి మీరు ఒక నాయకుడిని ఎలా ఓడిస్తారు బాబా? చింతకాయల సంగతి ఏమో నాకు తెలియదు కానీ నేను గాని ఒక మంత్రం వేశానంటే ఎంత పెద్ద నాయకుడైనా ఓడిపోవాల్సిందే. దట్ ఈస్ ఈ బంచిక్ బాబా కెపాసిటీ అండ్ మంత్రశక్తి. ఓ అయితే మీరు చాలా పెద్ద మంత్రగాడు. ఇలా చేసినందుకు ఫీజు ఎంత తీసుకుంటారు బాబా? స్టేట్ కి ఒక రేట్ ఉంటుంది. ఎమ్మెల్యేకి ఎంత, ఎమ్మెల్సీకి ఎంత, ఎంపీకి ఎంత, మంత్రి పదవికి ఎంత, చైర్మన్ పదవికి ఎంత, హోల్ మొత్తం కాంట్రాక్ట్ అయితే ఏమైనా కన్సెషన్ ఉంటుంది. ఈ విషయాలన్నీ మా పిఏని అడిగితే నీకు చెప్పాను. అందుకని ఇలా మంత్రశక్తితో ఒక నాయకుని ఓడించొచ్చిన ఐడియా మీకు ఎలా వచ్చింది పంప గారు? అది నా ఐడియా కాదు నాయన, అదిగో ఆ సారథి చూడొక్కసారి. నాకు మంచి జరగాలంటే ఈ పార్టీ రాకూడదని మీరు పూజలు చేయాలి. నాకు మంచి జరగాలంటే ఈ పార్టీ రాకూడదని మీరు పూజలు చేయాలి. చూసావు కదా, ఆయనే
మా గురువు గారు. ఆయన చెయ్యమన్నది పూజలు కదా, మీరేంటి క్షుద్ర పూజలు చేస్తున్నారు? నేను బాగుండాలి అని చేసేదేమో పూజ, ఎదుటోడు మట్టి కొట్టుకుపోవాలి అని చేసేదే క్షుద్ర పూజ. ఏదో త్రివిక్రమ సినిమాలో డైలాగ్ లాగా ఉంది. అది నా సొంత డైలాగ్ జోగన్న, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాదు. ఏంటన్నా జోగన్న జోగన్న అన్న. అమ్మ తెరకాసు, నువ్వా? తెలిసిపోయిందా? వార్తలు తీసుకురమ్మని పంపిస్తే మంత్రగాళ్ళగా మేకప్ వేసుకొని ఇందాక నుంచి తుస్సు బుస్సు అనుకుంటూ నా బుర్ర తింటావా? అబ్బా, అంతా ఉత్తదే జోగన్న. బాబు గారి స్టేట్మెంట్ ని మామూలుగా చెప్తే ఏం బాగుంటుంది అని ఈ వెరైటీగా ఉంటుందని ఈ గెటప్ వేసానన్నా. నువ్వు రిపోర్టర్ కంటే కూడా మంత్రగాళ్ళగా సూపర్ గా సెట్ అవుతావు సర్కస్ అని. సెట్ అయిపో. నాకు కూడా అదే అనిపిస్తుంది జోగన్న. రిపోర్టర్ గా జాబ్ చేసుకుంటానే పార్ట్ టైం గా మంత్రాలు, చాతబడి, బాణామతి ఇట్లాంటివి చేస్తే ఎట్టా ఉంటుందా అని ఆలోచిస్తా ఉన్నా. నీ తలకాయ. ఒక నాయకుడి గెలుపోటములు ప్రజలు డిసైడ్ చేస్తారు గాని పూజలు క్షుద్ర పూజలు కాత్రికాసనయ్య. జోగన్న ఏంటి? అది కాదనా, ఇప్పుడు మోహిని, డాకిని, శంకిని అంటుంటారు కదా, వాళ్ళు ఎవరన్నా వాళ్ళ ఎక్కడ ఉంటారు వాళ్ళు? వాళ్ళని నువ్వు ఎప్పుడన్నా చూసా? నేను చూడలేదు. నాకు ఒక్కసారి మోహిని చూడాలనుంది జోగన్న. మొసలుడే గాని మళ్ళీ మొదలెట్టాడు. ఇప్పుడు దెయ్యానికి పవర్ ఎక్కువ ఉంటుందా లేకపోతే భూతానికి పవర్ ఎక్కువ ఉంటుందా? ఇంకొక మాట మాట్లాడావంటే నానే నీ మీద చాతబడి చేసి ఏదో ఒక పిశాచిని పట్టించేస్తాను తిరగాసు. జాగ్రత్త. ఓ అమ్మో, నేను చేసినా చేస్తాను ఆయన జగన్న. మళ్ళీ ఏంటి? ఏం లేదన్నా, ఈ మేకప్ కి ఓ 500 అయింది, ఆ డబ్బులు ఏమన్నా ఫోన్ పే చేస్తా. ఉండు, నువ్వు ఒక్కడే ఉండు, నేను వస్తున్నాను. కదలొద్దు. ఇలా రాజకీయాల గురించి డిస్కషన్ చేత్తు కూకుంటే తెల్లారిపోతుందండి బాబు. అయ్యి బాబోయ్, మాటలో పడి టైమే తెలియలేదు. ఈ వారానికి ఇది చాలు. మళ్ళీ వచ్చే వారం ఇదే టైంకి ఇక్కడే కలుసుకుందాం. మరి నేను ఉంటాను. బాయ్ బాయ్.